దింపుడు కళ్ళెంలో పాకిస్తాన్. ఇక జన్మలో పాకిస్తాన్ బాగుపడే యోగం ఉండకపోవచ్చు. ఇది దైవ నిర్ణయం. పాకిస్తాన్ దేశం ఖురాన్ను పాటించకుండా సొంత అజెండాతో ప్రజా పరిపాలన గాలికి వదిలివేసి ఉగ్రవాదులను పోషిస్తూ రాక్షస నిర్ణయాలు తీసుకొని పొరుగు దేశాలతో కయ్యానికి దిగి అల్లకల్లోలం చేయటం పాకిస్తాన్ ధ్యేయం. ఇది ఇస్లాంకు విరుద్ధం. పాకిస్తాన్ బాగుపడే యోగం ఉండకపోవచ్చు. ఒక ఉగ్రవాద దేశంగా గుర్తించి ప్రపంచంలోని 55 దేశాలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిలిచాయి. దేవుడు సహించడు. ఇక దింపుడు కళ్ళెం మొదలైనట్టే. ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, మంచి నిర్ణయాలు తీసుకొని మానవత్వంతో పరిపాలిస్తున్నది ఒక్క భారతదేశం మాత్రమే. పాకిస్తాన్ దేశము చూపుడుకు మాత్రమే ఇస్లాం ముస్లిమ్స్, కానీ రాక్షస దేశంతో సమానము. దేవుడు సహించడు, నాశనం చేస్తాడు. ఇది అరాచకం, ఇస్లాం నాకు విరుద్ధం. ఉగ్రవాదాన్ని ఏ దేశాలు సమర్థించవు, అలాగే దేవుడు కూడా సహించడు, సమర్థించడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్.